ఎందుకయ్యా నా మీద ఇంత కనికర పడుతున్నావు అంటే బోయాజ్ అంటున్నాడు, నీ యంగ్ ఏజ్ లో నీ భర్తను కోల్పోయినావు. నీవు ఇంకొక దేశంలో ఉన్న లేడీవి, నీకంటూ కొన్ని కస్టమ్స్ ఉన్నాయి, పద్ధతులున్నాయి. నీ భర్త చనిపోయిన తర్వాత అబ్బా నువ్వు ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చు బిడ్డ. కానీ ఓర్ఫా చేసినట్లు నువ్వు చెయ్యలే. ఓర్ఫా ముద్దు పెట్టుకొని రూతు నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు ఆ వృద్ధాప్యంలో ఉన్న నయోమిని వెంబడించింది. ఆ నయోమితో అంటున్న మాట, అత్తగారు నీ జనమే నా జనం, నీ భూమియే నా భూమి, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడనే మరణిస్తా అని ఆ రోజు ఒక నిబంధన చేసుకుంది. ఎవరితో నిబంధన చేసుకుంది? క్రొత్త క్రొత్త ప్రజలు, క్రొత్త క్రొత్త వాతావరణం, క్రొత్త క్రొత్త కల్చర్. వాళ్ళ డాడీ వచ్చి అన్నారు, మమ్మీ డాడీ వచ్చి, రూత్ ఎందుకు బిడ్డ నువ్వు వెళ్తున్నావు? నీకు మంచి ఎంగేజ్లు ఉన్నావు కదా బిడ్డ, నీకు మంచి మ్యారేజ్ చేస్తాం బిడ్డ, ఉండిపో అంటే, నో డాడీ నేను వెళ్ళిపోతా. అక్క చెల్లెను అన్నదమ్ముళ్ళు వచ్చి, రూతు వెళ్ళకు రూతు, ఎంగేజ్ లో ఉన్నావు కదా, ఇంకొక మ్యారేజ్ చేస్తా ఉండిపో అంటే, లేదు డాడీ నేను వెళ్ళిపోతా. ఎంగేజ్ లో అన్ని చంపుకున్నదండి రూతు. ఎవరితో? ఒక మల్టీ మిలియనీర్తో వెళ్ళిందా? నో, పేద విధవరాలతోని బయలుదేరిందండి. ఏది ఆశించకుండా బయలుదేరింది. ఐ ప్రొఫెసైజ్ టు సంబడి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు రూతు జీవితంలో చేసిన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆ టైం నుంచి దేవుడు గమనిస్తున్నాడు ఆమె కదలికలు, ఆమె ఎట్లా చంపుకుందో, ఆమె ఎట్లా వెల చెల్లిస్తుందో, ఏదేది దేవుని కోసం వదిలిపెట్టుకుందో. ఆమె పబ్లిసిటీ చేయలే, సోషల్ మీడియాలో అనౌన్స్ చేయలే, ఐ లెఫ్ట్ దిస్, ఐ లెఫ్ట్ దట్ అని మీడియాలో అనౌన్స్ చేయలే. సీక్రెట్ గా చంపుకున్నది. దట్స్ ఆల్. మమ్మీ డాడీ ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ, మమ్మీ ప్లీజ్ లీవ్ మీ అలోన్. డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, ఐ లవ్ యూ, ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ. బయలుదేరి యేసుక్రీస్తు ప్రభు జీనియాలజీలో వెళ్ళటానికి ఆమె బయలుదేరలే. గట్టిగా చప్పట్లు కొట్టాలి, అది బ్యూటీ. ఒక దినమున నేను బయలుదేరితే నేను యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో నేను చేరుతానని బయలుదేరలే, బ్లైండ్ గా బయలుదేరింది. దట్స్ ఆల్. కానీ రహస్యంగా చూసిన దేవుడు రూతుకి ప్రతిఫలం ఇచ్చినాడు.